ఏ శుభకార్యానికైనా శుభారంభం హలో అండి, దిస్ ఈజ్ అను. చాలామంది హెయిర్కి రకరకాల షాంపూస్, కెమికల్ బేస్డ్ షాంపూస్ అనేవి వాడుతూ ఉంటారు. ఫ్రాగ్రెన్సెస్ కావాలంటారు, ఫోమ్ బాగా కావాలి అంటారు, అండ్ హెయిర్ బాగా చూడడానికి ఎక్కువగా కనిపించినట్లుగా ఉండాలి, గుబురుగా అంటారు. అండ్ కొంతమంది హెయిర్ కంట్రోలింగ్కి షాంపూ వాడుతున్నాము అంటారు. బట్ నాకు అర్థం అవ్వని క్వశ్చన్ ఏంటి అంటే, వీళ్ళకి లోపల ఉన్న ప్రాబ్లమ్స్కి వాటిని రూట్ కాజ్ తెలుసుకొని షాంపూస్ తీసుకోవాలి ఒకటి. అండ్ రూట్ కాజ్ ఏందో తెలుసుకోవాలి. అసలు హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది, మనకేమైనా స్ట్రెస్ ఉంటుందా, లేదు అంటే మనకేమైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉందా, లేదు అంటే మనకేమైనా విటమిన్ డి ఉందా, బి12 ఉందా, లేదంటే ఏమన్నా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయి ఉన్నాయా, వాటిని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటే థైరాయిడ్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఏమీ తెలుసుకోకుండా వెంటనే ఒక షాంపూ వాడితేనే హెయిర్ లాస్ కంట్రోల్ అవ్వాలి, లేదు అంటే డాండ్రఫ్ తగ్గిపోవాలంటారు. సో ఇవన్నీ కూడా మీకు లోపల ఉన్న ప్రాబ్లమ్స్. ఈ లోపల ఉన్న ఈ ప్రాబ్లమ్స్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి ఒకటి. అండ్ ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్గా వాడే షాంపూస్ ఏవైతే ఉంటాయో అది కూడా న్యాచురల్ షాంపూస్ వాడుకోండి. హెర్బల్ షాంపూస్ లైక్ కుంకుళ్ళు, శీకాకాయ, ఆమ్లా, ఇవన్నీ కలిపినవి చక్కగా మంచిగా మనకు బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. ఈ షాంపూస్ తీసుకోండి. అలా కాకుండా కెమికల్ బేస్డ్ షాంపూస్ ఉంటాయి, లేదంటే మార్కెటింగ్ చేసిన వాటికి చూసి కమిట్ అయిపోయి తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు లోపల ఆల్రెడీ కొంత మీకు ప్రాబ్లం అనేది ఉంటుంది, లైక్ హార్మోనల్ ఇష్యూస్ కానీ, విటమిన్ డెఫిషియన్సీస్ కానీ, ఇవన్నీ ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి. దానికి తోడు ఇంకా ఈ కెమికల్ బేస్డ్ షాంపూస్ వాడడం వల్ల స్కాల్ప్ అనేది మీకు వీక్ అయిపోతుంది. అండ్ దానితో పాటు మన స్కాల్ప్కి కొంత మాయిశ్చర్ అనేది కావాలి, తేమ అనేది కొంచెం ఉండాలి. మన స్కిన్కి, మన నోటికి తేమ ఎంత అవసరమో అలానే మన హెయిర్కి కూడా తేమ అవసరము. అయితే మనము ఈ కెమికల్ షాంపూస్ని ఎక్కువగా వాడడం వల్ల ఆ మాయిశ్చర్ అనేది పూర్తిగా పోయి హెయిర్ బాగా సిల్కీగా, స్మూతీగా ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. బట్ మన స్కాల్ప్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే మనకి మాయిశ్చర్ ఉండాలి. అండ్ దానితో పాటు కెమికల్ ఫ్రీ షాంపూ అయితే ఇంకా మంచిది. మనకి డాండ్రఫ్ తగ్గాలి అన్నా, అండ్ మన స్కాల్ప్ అనేది కొంచెం తేమగా ఉండాలి అన్నా, హెయిర్ మనకి కొంచెం గుబురుగా ఉండాలి అన్న న్యాచురల్ షాంపూస్ వాడుకోండి. అండ్ మనకి లోపల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా విత్ డైట్తో మీరు కరెక్ట్ చేసుకోండి. అండ్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి కొన్ని యోగా, మెడిటేషన్ అవి ప్రాక్టీస్ చేయండి. కొంచెం వాకింగ్ చేయడం, మంచి ఫుడ్ తినడం, మంచి స్లీప్ ఉండడం, మంచి వ్యక్తులతో మనం ఫ్రెండ్షిప్ చేయడం, కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం కొంచెం కామెడీ మూవీస్ చూడడం, లేదంటే కామెడీ సీన్స్ చూడడం, మంచి మెలోడీ సాంగ్స్ వినడం, మీకు ఏది నచ్చితే అది. నాట్ ఓన్లీ మెలోడీ కొంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సాంగ్ అనేది ఇష్టం. మీకు నచ్చినవి చూడండి, మీ స్ట్రెస్ని మీరు కంట్రోల్ చేసుకోండి. పీసీఓఎస్ అలాంటివి ఉంటే మంచి ఎక్సర్సైజ్ చేయండి. అండ్ ఫైబర్ ఫుడ్ బాగా తినండి, ఫిజికల్ వర్క్ పెంచుకోండి, ఖచ్చితంగా అది కంట్రోల్ అవుతాయి. అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్గా ఈ షాంపూస్ ఇవనేది లైక్ ఇదిగోండి, ఇవనేది మనకి హెర్బల్ షాంపూస్, చక్కగా శీకాకాయి, కుంకుడుకాయి, ఆమ్లా వీటితో తయారు చేసినవి. ఇవి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటాయి. అండ్ మనకి దీంట్లో ఏ కెమికల్ ఉండదు, కెమికల్ ఫ్రీ షాంపూస్. ఇవన్నీ వాడడం వల్ల ఏంటి చూసారుగా, నా హెయిర్ లైక్ అంటే పొడవు అనేది నేను కట్ చేయించుకుంటాను ఎప్పటికప్పుడు, చక్కగా ఎలా ఉందో బాగా. సో ఇలాగ హెయిర్ అనేది బాగా థిక్గా వస్తుంది. చాలామందికి థిన్ హెయిర్ ఉంటుంది. థిన్ హెయిర్ అంటే పల్చగా ఉంటుంది, అలా పలచగా లేకుండా ఇలాగ థిక్గా కావాలి, జుట్టు బాగుండాలి. అండ్ దానితో పాటు హెయిర్ రూట్ స్ట్రాంగ్గా ఉండేలాగా కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం మంచి న్యూట్రిషన్ తీసుకొని మంచి న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఉంటే మనకి ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి. సో ఎవరికైనా కావాలి అంటే ఇది న్యాచురల్ హెర్బల్ హెయిర్ షాంపూ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. స్క్రీన్ మీద నా నెంబర్ కనపడుతుంది, కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. లేదు అంటే మన వెబ్సైట్ కూడా ఉన్నింది, ఏకే హెర్బల్ ప్రొడక్ట్స్ అని, అందులోకి వెళ్ళండి. లేదంటే ఇన్స్టా పేజ్ కూడా ఉన్నింది, దాంట్లోకి వెళ్ళైనా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఏవైనా కూడా న్యాచురల్వి తీసుకోండి, కెమికల్ ఫ్రీవి
వాడండి. ఎక్కువ కెమికల్ ఉన్నాయి వాడడం వల్ల మీకు క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది. ఎప్పుడైతే ఈ కెమికల్ బేస్డ్ షాంపూస్ వాడామో మనం ఇలా అప్లై చేసుకుంటాం కదా, ఇలా అప్లై చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన స్కాల్ప్లో నుంచి ఆ కెమికల్ లోపలికి వెళ్ళి మనకి క్యాన్సర్ వచ్చేలాగా తయారు చేస్తుంది, క్యాన్సర్ సెల్స్ని. సో అందుకని ఇట్లాంటి కెమికల్ ఫ్రీ వాడితే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే మన స్కాల్ప్కి మాయిశ్చర్ అనేది కావాలి. ఆ మాయిశ్చర్ మొత్తం రిమూవ్ చేసేసి ఈ కెమికల్ లోపలికి వెళ్ళిపోతుంది. మల్టిపుల్ మన హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకని కొంచెం రోజు మొత్తం మన ఫ్యామిలీ కోసం, మన జాబ్ కోసం, మన రిలేషన్స్ కోసం, దారిని పోయే వాళ్ళ కోసం, పక్కింటి వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకుంటూ మన బుర్రకు పని పెట్టి మరీ ఆలోచిస్తాం వీళ్ళందరి కోసం. కానీ అంటే అందరూ ఇంపార్టెంట్ అని నేను కాదనట్లేదు. వీళ్ళందరితో పాటు మీ గురించి మీరు, నా హెల్త్కి ఏం కావాలి, నేనేం తీసుకోవాలి, న్యాచురల్ లైఫ్లో ఉంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మనము కెమికల్స్ ఉన్నవి, ఆర్టిఫిషియల్వి టెంపరీగా మనము కొన్ని కొంటా ఉంటారు, బిర్యానీస్ కానీ ఏవైనా కూడా ఎలా అంటే టేస్ట్ చూసి టెంప్ట్ అయిపోతారు కొంతమంది. సో అవి కాదు, మనకి హెల్త్కి ఏం కావాలి, మన కోసం మనం ఏం తినాలి, ఏం వాడాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ అండ్ మేల్ ఇద్దరూ కూడా ఆలోచించుకొని కొంచెం నేచర్లోకి రండి, ప్రకృతిలోకి రండి, ఆయుర్వేదాన్ని వాడుకోండి. అందరి హెల్త్ బాగుంటుంది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.